ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా విజయవంతమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పరిపాలన పూర్తి కావడంతో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ గ్రూప్ డైరెక్టర్ కంది విష్ణుమోహన్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ బి సహదిత్, వెంకట్ త్రివినాగ్, ఇతర అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2:30 గంటలకు చతుర్వాటిక విల్లాస్ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. సభ అనంతరం సాయంత్రం 5:30 హెలికాప్టర్లో తిరిగి ప్రయాణమయ్యారు. ప్రకాశం జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసిన గంటల వ్యవధిలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టడంతో వివిధ శాఖల సమన్వయంగా పనిచేసి ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా ముగిసింది.